ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరింత సమాచారం కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ యొక్క వీడియోనైతే పూర్తిగా చివరి వరకు ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ చుట్టుపక్కల కానీ, మీకు తెలిసినటువంటి వారు కానీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా సరే దివ్యాంగులు ఉన్నట్లయితే వారికి ఎవరైతే అర్హులైతే ఉన్నారో అర్హులకి ఆర్థిక ప్రోత్సాహ పథకం కింద ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్ కింద రుణాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది జిల్లా సంక్షేమాధికారి సూర్యాపేట వారి చేత పత్రికా ప్రకటన అనేది వెలువడడం జరిగింది. దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్థిక ప్రోత్సాహ పథకం కింద ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్ కింద జిల్లాలో గల దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడం కోసం ఈ యొక్క రుణాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకుతో సంబంధం లేకుండా 100% రాయితీతో 50,000 చొప్పున మంజూరు అనేది చేయడం జరుగుతుంది. దీనికి ఎవరైతే అర్హులు ఉన్నారో వీరు tgobms.cgg.gov.in వెబ్సైట్ నందు ఈ నెల 23వ తేదీ నుండి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఎవరైతే 40% మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నటువంటి వారు మెడికల్ బోర్డు చేత పర్సనల్ విత్ డిజబిలిటీగా ధృవీకరించబడినటువంటి పత్రం అనేది ఉండాల్సి ఉంటుంది. దీనికి 21 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు అనేది ఉండాలి. వారి కుటుంబం యొక్క వార్షిక ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000కు మించకూడదు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలకు మించకూడదు. ఎవరైనా సరే అభ్యర్థులు వికలాంగుల సంక్షేమ శాఖ లేదా మరే ఇతర విభాగం లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి గత 5 సంవత్సరాల లోపు సబ్సిడీని పొంది ఉండకూడదు. 5 సంవత్సరాల్లో ఒక ఇంటి పట్టు ఒకే స్వయం ఉపాధి పథకానికి పరిమితం అవుతుంది. కాబట్టి ఈ పథకాన్ని పొందేటువంటి లబ్ధిదారులు తర్వాతి 5 సంవత్సరాలకు ఎటువంటి పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులు కాదు. సాంకేతిక మరియు అర్హతలు సంబంధిత అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు కార్యాచరణకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. జిల్లా సంక్షేమ అధికారి ఎవరైతే జిల్లా లెవెల్లో ఉన్నారో వారికి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రోజు ఎన్నో విషయాలను ఉపయోగపడే అయినా సరే పడకూడనివైనా సరే మనం రోజు ఎన్నో విషయాలను ఎంతోమందికి షేర్ చేస్తూ ఉంటాము. మీరు షేర్ చేసేటువంటి ఈ వీడియో ఎంతో కొంతమందికి దివ్యాంగులకు ఖచ్చితంగా ఆర్థిక భరోసానిస్తుందని ఆశిస్తున్నాను.